ఓకే. సో, ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే బేసికల్లీ వి కెన్ యూజ్ ఫర్ జేక్యూ ఆల్సో. ఈ జే ఇట్ ఈస్ ఎ గుడ్ ఫంక్షనాలిటీ. యాక్చువల్లీ వి కెన్ యూజ్ ఫర్ గుడ్ అవుట్‌పుట్. వి కెన్ యూజ్ ఫర్ బిల్డ్ ద లీస్ట్ అండ్ వి కెన్ యూజ్ ఫర్ జేక్యూ ఫర్ గెట్ ద ఇన్ఫర్మేషన్. సో, ఇక్కడ కొన్ని కొన్ని గిట్ సో, ఇక్కడ జేక్యూ గూడా జేక్యూ అంటే జేక్యూ పాసర్ అనమాట. వాట్ ఈస్ జేక్యూ అని కొడితే జేక్యూ పాసర్ అండి. ఈ జేక్యూ ద్వారా మనకి కావాల్సిన ఆహ్, ఇన్ఫర్మేషన్‌ని లీస్ట్ ఔట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ డిస్క్రైబ్ ఇన్స్టెన్స్ ఫిల్టర్ నేమ్ స్పేస్ విత్ స్టేట్ వాల్యూ జేక్యూఎఫ్ఎన్ఆర్ రిజర్వేషన్ ఇన్స్టెన్స్ ఐడీ అంటే పైప్‌లైన్స్ ఇచ్చుకొని జేక్యూ ఇచ్చుకొని స్పెసిఫిక్‌గా రిజర్వేషన్‌లో ఉన్న ఇన్స్టెన్స్ ఐడీని చెక్ జేసుకోవడానికి అండ్ ఇక్కడ వాల్యూమ్ ఐడీ ఇట్లా ఆహ్, చెక్ జేయడానికి వాడతారు. ఈ ఓకే. ఇక్కడ నేను గిట్ హబ్ గూడా పెట్టాను. సో, దీనిలో మీకు చాలా రిఫరెన్స్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. మొత్తం జేక్యూ వాడా. సో, డిస్క్రైబ్ ద ఇన్స్టెన్స్ జేక్యూ రిఫరెన్స్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్ లాంచ్ టైమ్ స్టేట్ ఇవన్నీ స్పెసిఫిక్‌గా ఫైండ్ ఔట్ చేసుకోవడానికి ఇవన్ననమాట. సో, వాట్ ఈస్ ద జేక్యూ అంటే జేసన్ ప్రాసెసింగ్ టూల్ అనమాట. ఇట్ ఈస్ మిషన్ రీడబుల్ డేటా ఫార్మాట్. ఓకే. హౌ యూ ఆర్ వర్కింగ్ విత్ గిట్‌లాబ్. గిట్‌లాబ్ మీద మీరేం వర్క్ చేశారని అడుగుతారు. ఐ వర్క్‌డ్ ఆన్ గిట్ ఫ్లో. సో, వి హావ్ మల్టిపుల్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. ఐ వర్క్‌డ్ ఆన్ విత్ మాస్టర్ బ్రాంచ్. అండర్ మాస్టర్ బ్రాంచ్ వి హావ్ డెవలప్‌మెంట్ అండ్ అండర్ డెవలప్‌మెంట్ వి హావ్ ఫ్యూచర్ బ్రాంచ్, బగ్ ఫిక్సింగ్ బ్రాంచ్, ఫ్యూచర్ వన్. సో, దీస్ ఆర్ ఆల్ బ్రాంచింగ్ స్ట్రాటజీ వి ఆర్ ఫాలోయింగ్ అని. సో, we following the Git areas అని. సో, వర్కింగ్ ఏరియా, లోకల్ ఏరియా, రిమోట్ ఏరియా అని. సో, గిట్ వెబ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విత్ జెంకిన్స్ అని. విత్ ఎజూర్ ఎజూర్ డెవాప్స్‌లో వాళ్ళకి ఎజూర్ రెపోస్ ఉంటాయి. ఎజూర్ రెపోస్ సెపరేట్‌గా రిపోజిటరీ ఉంటదండి ఎజూర్ డెవాప్స్‌లో. సో, జెంకిన్స్‌లో మన గిట్‌హబ్‌ని ఇంటిగ్రేట్ చేసుకొని చేయొచ్చు. ఆహ్, ఓకే. సో, దేర్ ఆల్ ఐ హావ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చండి. సో, యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సార్ క్రియేటింగ్ సార్ యాబిల్. ఇది ఆ గిట్ ల్యాబ్ అనేది వర్షన్ కంట్రోల్ ప్లస్ సిఐసిడి కూడా అవునండి. పనిచేస్తుందా? గిట్ ల్యాబ్ ఆ! వెర్షన్ కంట్రోలే గిట్. ఆ గి గిట్ ల్యాబ్ ఓకే ఓకే. అది అంటే గ సిఎస్ఈడి ఎక్కువ అంటే వాళ్ళు గిట్ ల్యాబ్ అంటే మీరు వెర్షన్ కంట్రోల్ గిట్ అని వచ్చిందంటేనే అది వెర్షన్ కంట్రోల్ అండి. దాంట్లో మనం వర్క్స్ వ లోకల్ లోక లోకల్ డైరెక్టరీలో గిట్ ల్యాబ్ అంటారు. ఆహ్, హ్మ్, రి ఆహ్, గి రిపో గిట్ హబ్ అని రిపోజిటరీ అంటారు. రిమోట్ రిపోజిటరీ. దాంట్లో గిట్ ల్యాబ్ అనేది మనం లోకల్ డెస్క్‌టాప్‌లో వర్క్ చేయడం అనమాట. గిట్ స్టేజింగ్ ఏరియాస్ ఇవన్నీ ఉంటాయి. ఏరియాస్ మీద హ్మ్. వర్క్ చేస్తా ఉంటాం. వర్క్ స్పేస్ అంటే లోకల్ డైరెక్టరీలో పనిచేయడం. అక్కడ మన కోడ్ ఉంటది. ఏదో ఒక ఫోల్డర్‌లో అన్ మన కోడ్ ఉంటది. ఆ తర్వాత స్టేజింగ్ ఏరియా అంటే మనం ఎప్పుడైతే గిట్ ఇనిట్ చేస్తామో, గిట్ ఇనిట్ చేస్తే అవన్నీ ట్రాకుల్లోకి ఉండవు. గిట్ హ్మ్. స్టేటస్ అని కొట్టినప్పుడు. అది ట్రాకుల్లోకెళ్ళాలంటే మనం సేవ్ జేసుకోవాలి. మనం గిట్‌లోకి సేవ్ జేసుకోవాలంటే గిట్ యాడ్ డాట్ అని కొడతామనమాట. గిట్ యాడ్ అంటే సేవ్ అయిపోతాయి. ట్రాక్ నుంచి అదేనండి. ట్రాకర్‌కెళ్తాయి. ఆ తర్వాత స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ ఏరియాకి పోవాలంటే మనం కమిట్ జేసుకోవాలి. మనం ఏదైతే వర్క్ జేస్తున్నామో ఆ ఫైల్స్‌ని రిమోట్‌కి పంపుదాం అనుకుంటున్నామో వాటిని కమిట్ జేయాలి. ఆ కమిట్ ఐడీ మీద ఆ ఫైల్స్ మొత్తం సేవ్ అయిపోతాయి. అప్పుడు అది అంటే గోయింగ్ టు లోకల్ ఏరియా. తర్వాత అంటే ఇక్కడ చెప్పండి. మనం జెంకిన్స్ యూస్ చేసి పైప్ లైన్స్ రాస్తాం కదా. అవును. బట్ మీరు అలాగే ఇప్పుడు గిట్ ల్యాబ్ యూస్ చేసి కూడా మనం డైరెక్ట్ పైప్ లైన్స్ రాయొచ్చు. అహా! ఈ ఇక్కడ మీరు జెంకిన్స్ యూజ్ చేసి పైప్‌లైన్ రాస్తానని చెప్పారు కదా! జెంకిన్ ఆ! యూజ్ చేసి పైప్‌లైన్‌కి పోవాలనుకుంటే, నువ్వు గిట్ ల్యాబ్‌లో వర్క్ చేయాలండి. స్టేజింగ్ ఏరియా, లోకల్ ఏరియా, రిమోట్ ఏరియా. ఈ రిమోట్ ఏరియా అంటే రిమోట్‌కి ఏరియాకి హ్మ్. పోయినప్పుడు నువ్వు అక్కడ గిట్ రిపోజిటరీ ఉంటది యూఆర్ఎల్. ఆ హ్మ్. యూఆర్ఎల్‌ని నువ్వు జెంకిన్స్ పైప్‌లైన్‌లో యూఆర్ఎల్‌ని ప్రొవైడ్ చేయాలి. అక్కడ ఎస్‌సీఎం అని ఒకటుంటదండి. గిట్ అదేలే పైప్‌లైన్‌ని సోర్స్ కోడ్ సెలెక్ట్ మేనేజ్. అక్కడ గిట్ రిపోజిటరీలో మనం ఏదైతే మన లోకల్ డెస్క్‌టాప్‌లో ఫైల్స్‌ని వర్కౌట్ చేసామో అవన్నీ అక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. ఆ స్టోర్ అయ్యి ఉన్న దాన్ని నువ్వు ఎస్‌సీఎం సెలెక్ట్ చేసుకొని
పైప్ లైన్ పైప్ లైన్ క్రియేట్ చేసుకొని వర్క్ చేస్తాం అనమాట. ముందు వర్క్ స్పేస్లో వర్క్ చేయాలి మీరు, ఆ తర్వాత అంటే రిమోట్కి అంటున్నా ఆ వెళ్ళిపోవచ్చు. పైప్ లైన్ గిట్ ల్యాబ్ లోనే క్రియేట్ చేసుకునేది ఉందా? లేదండి, అంటే జెంకిన్స్ రిమోట్ జెంకిన్స్ రిమోట్ కి ఆల్టర్నేటివ్ నో, జెంకిన్స్కి ఆల్టర్నేటివా? ఇటు గిట్ ల్యాబ్ ఎజుర్ డెవా. సిఎస్ఈడి ఉంది అంటున్నారు కదా, చాలా చూస్తున్నాను జేడీల్లో. ఆ! గిట్ లా గిట్ ల్యాబ్ గిట్ ల్యాబ్ అంటే మన లోకల్ వర్కింగ్ డైరెక్టరీ లోకల్‌లో పనిచేసేదనమాట. గిట్ హబ్ అంటే రిమోట్‌లో మనకి అలా అంటున్నా, మనమైతే పని అదేలేండి. చేస్తాము. ఆ తర్వాత జెంకిన్స్‌కి ఆల్టర్‌నేటివ్ ఏంటంటే జేజు డెవాప్స్. అక్కడ అంటే గిట్ ల్యాబ్ అనేది కూడా సిఎస్ఈడి కూడా ఉందని ఉన్నది. ఎక్కువ. ఉన్నది. ఉమ్. ఉన్నదిలే గాని, బట్ అక్కడ ఎజూర్ రెపోస్‌నే ఎక్కువ వాడతారు. కాపోతే మీరు థర్డ్ పార్టీలో ఇన్‌స్టాల్ చేసుకొని చేసుకోవాల్సొస్తది నాకు తెలిసి. బట్ ఎజూర్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎజూర్ రెపోసే ఎక్కువ వాడేది. మళ్ళీ గిట్ వాడతారు. ఐ మీన్ ఎజూర్ డెవోస్, ఎజూర్ డెవాప్స్ యూజింగ్ గిట్ రెపోస్. వేణు గారు, నాకు తెలిసి గిట్ ఒకటి ఉంది, గిట్ ల్యాబ్ ఒకటి ఉంది, బిట్ బకెట్ ఉంది, మూడు ఉన్నాయి వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. అవును. అవును. యాహ్! బట్ ఇక్కడ వీళ్ళు 3 ఉన్నాయండి. కాపోతే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో సింబల్స్ ఉన్నాయో, ఇవి గూడా వాడొచ్చు. వాడుతారు గూడా. బట్ అంటే నేను ప్రాక్టీస్ చేసినప్పుడైతే ఎజుర్ రెపోస్ వాళ్ళయే ఉన్నాయి కదా! ఎజుర్ రెపో అని వాళ్ళదే ఉంది. వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకొని సింపుల్‌గా చేసుకోవచ్చు. అంటే వేరే వాటి మీద డిపెండెన్సీస్ ఉంచకుండా. అంటే ఎక్కువ మీరు గిట్ ల్యాబ్ వాడారని కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. యాహ్! సిఎస్ఈడి. గిట్‌ల్యాబ్ ఉందని కూడా చెప్పవచ్చు అండి. ఇక్కడ చూసారా ఇక్కడ మీరిక్కడ చూస్తే ఇక్కడ మనకి గిట్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. వెర్షన్ కంట్రోలర్‌లో. ఇప్పుడు ఇది సెటప్పే ఇది. గిట్ ఎజూర్ డెవాప్స్ ల్యాబ్ అనమాట. మనం గిట్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఇక్కడ గిట్ హబ్ అకౌంట్, ఎజూర్ అకౌంట్ ఇట్లా ఆహ్, గిట్ ఇన్‌స్టాలేషన్స్, సెటప్ ద ఎన్విరాన్మెంట్, సెట్ ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ గిట్ ఫోర్క్ వాడుతున్నారు. సెటప్ ద ఎన్విరాన్మెంట్. ఇది గిట్ ల్యాబ్ అండి. గిట్ ల్యాబ్‌లో క్లోనింగ్ చేసుకుంటున్నాడు. ఈ రిపోజిటరీని క్లోన్ చేసుకుంటున్నారు. క్లోన్ క్లోన్ చేసుకొని రిపోని క్లోన్ చేసుకొని వర్క్ చేస్తున్నారండి. సో, ఇట్లా మనం గిట్ ల్యాబ్ యూజ్ చేసుకొని ఏజెడ్ పైప్‌లైన్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ గిట్‌ని యూజ్ చేసుకొని జెంకిన్స్ కూడా సెటప్ చేయొచ్చు. సో, మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయండి. ఎజూర్ రెపోస్ వాడుకొని కూడా ఎజూర్ పైప్‌లైన్‌ని ఆహ్, చ వాడుకోవచ్చు. ఇవి ఎజూర్ రెపోస్ కూడా ఉంటాయి. ఎజూర్ రెపో ఇన్ ఎజూర్ డెవాప్స్. యా, ప్రతి క్రౌడ్ లో దాదాపు ప్రతి టూల్, రెడీమేడ్ టూల్ అవైలబుల్ ఉంది, హ్మ్. ఆల్టర్నేట్. యాహ్! సో, యాహ్! ఇప్పుడు స ఈ వెర్షన్ కంట్రోల్ వాడుకోకుండా, సో, వాళ్ళ ఓన్ రెపోస్ వాడుకొని వాళ్ళు డిప్లాయ్‌మెంట్ గూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. సో, మెనీ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయని మనం ఈ 2, 3 చెప్పొచ్చు. ఆహ్, వేస్ అయితే ఉన్నాయి గదా! సో, మల్టిపుల్ మెథడ్స్‌లో మనం ఆన్సర్స్ చేయొచ్చు. ఓకే. ఓకేనండి. సో, నెక్స్ట్ క్వెషన్ ఏమి అడిగానంటే, ఆర్ యూ వర్క్ ఎక్స్‌పీరియన్స్ విత్ క్రియేటింగ్ యామిల్ ఫైల్ అని అడుగుతారు. ఈ యామిల్ ఫైల్ ఎడ్జ్ డెవాప్స్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం యాన్సిబుల్‌లో గూడా వాడతారు. సో, నేను ఎక్కువ యాన్సిబులే చెప్తాను. ఎడ్జూర్ డెవాప్స్ పైప్‌లైన్ కాకుండా. ఇప్పుడు యామిల్ ఫైల్ ఎం యాన్సిబుల్‌లో యు లైక్ ప్యాచ్ మేనేజ్‌మెంట్ గురించి, ఆహ్, ఇన్‌స్టాలేషన్, సింపుల్ ఇన్‌స్టాలేషన్ విత్ అండ్ సింపుల్ ఓకే. సింపుల్ nginx install ansible and ansible playbook. సో, ఇది ఆహ్, రా రాసాను గూడా. అంతకుముందు వాళ్ళు రాయమన్నప్పుడు గూడా ఒక సింపుల్ యాన్సిబుల్ ప్లేబుక్ రాయండి త్రూ యామిల్ ఫార్మాట్ ద్వారా అని అడిగారు. సో, అలా 2, 3 సార్లు రాసాను గూడా నేను. సో, ఇది హోస్ట్ ఆల్ అని, టాస్క్ అని, ఎంజినిక్స్ లేటెస్ట్ వెర్షన్, యాప్ట్ ఎంజినిక్స్ స్టార్ట్ సర్వీసెస్ అని, సర్వీస్ కింద ఎంజినిక్స్ స్టార్ట్ అని ఏదో ఒకటి యామిల్ ఫార్మాట్‌లో రా రా రాయమంటారు. హ్మ్.
ఇలా రాసి సో దట్స్ క్రియేట్ చేయడం అండి. సో ఈ హోస్ట్ అంటే ఆల్ అండర్ టాస్క్లో మనకి ఆ, దీన్ని ప్లే బుక్ అంటారు. ఈవెన్ ఇది ప్లే అన్నమాట. ఈ ప్లేలో టాస్క్స్ అండర్ టాస్క్లో ఈ ఆ, మనం ఏమేమి ఫంక్షనాలిటీ క్రియేట్ చేస్తామో అవి అన్నమాట. సో అలా మనం ఆ, 2 3 సార్లు అయితే రాశానండి ఇదైతే ప్లే బుక్. సో అందుకని చూపెడుతున్నాను. ఓకే. సో ఎందుకు యూస్ కేస్ ఏంటి? ఎజు డెవాప్స్ డి వర్క్ విత్ బేసింగ్ ఎడిటర్ అని అడిగారు. అసలు నాకు క్వశ్చనే అర్థం కాలేదా అసలు. ఆమ్, కాకపోతే నేను ఆ వర్క్ డన్ మోస్ట్లీ ఇన్ యామిల్ ఫైల్ అని చెప్పాను. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యామిల్ అని అడిగారండి. అడ్వాంటేజెస్ ఏంటి? సో కంపేర్ టు ద స్క్రిప్టింగ్ గ్రూవీ అన్నట్టు అడిగారు. ఇట్ ఈస్ ఛాలెంజ్ ద సింపుల్ టు టేక్ challenges in pipeline, easy to identify the adding the stages, update easy in AML. It is a good readable format actually. It is not same case of GUI. Any other advantages of AML అని కూడా అడిగారు. Reading is easily and easy to update and identify easily. AML by default support the GitHub Actions, Azure repos. I feel like it is advantages అని 3 points గుర్తున్నాయి మాట్లాడడం. హావ్ యూ వర్క్డ్ ఆన్ మల్టీ స్టేజింగ్ పైప్ లైన్ అని అడిగారు. మల్టీ స్టేజ్ పైప్ లైన్, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్, సో సో బోత్ ఆర్ డిఫరెంట్ అని. ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏమో మల్టీ స్టేజ్ పైప్ లైన్ అడిగారు. సో మల్టీ స్టేజ్ పైప్ లైన్ అంటే మీరు ఒక డిక్లరేటివ్ పైప్ లైన్ గురించిలో దాంట్లో మనకి మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. మల్టిపుల్ స్టేజెస్ వాడతారు. బిల్డ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అని ఇక్కడ మల్టిపుల్ స్టేజెస్ వాడతారు అనమాట. ఇట్లా మనం ఈజీగా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిక్లరేటివ్ పైప్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుందండి. ఒకటి బిల్డ్, ఒకటి టెస్ట్, ఒకటి డిప్లాయ్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ డాకర్ డిప్లాయ్మెంట్ విత్ యూజింగ్ ఆఫ్ జెంకిన్స్ పైప్ లైన్. ఇన్ a build stage, first the docker deployment with Jenkins అండి. I will show you docker deploy with Jenkins pipeline pipeline అనమాట. ఎగ్జాంపుల్ అని అనుకుందాం. Deploy the docker container with the Jenkins pipeline. ఏదో ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పాలి. సో ఐ నీడ్ టు షో యూ. దీంట్లో ఏం లేదు. ఫస్ట్ ఫస్ట్ బిల్డ్ స్టేజ్లో ఏమో ఆ, మనం క్రెడిషనల్స్ ఇస్తామండి. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్గా పాస్ చేస్తాము. ఆ, ఆ తర్వాత టెస్టింగ్లో మేము ఎన్విరాన్మెంటల్ వేరియబుల్గా ఫస్ట్ క్రెడిషనల్ పాస్ చేయాలి. ఆ ఆ తర్వాత ఇంకోటి బిల్డ్ స్టేజ్ అనమాట. బిల్డ్ స్టేజ్లో మనం డాకర్ బిల్డ్ కమాండ్స్ వాడి బిల్డ్ చేస్తాం అనమాట. దాని తర్వాత టెస్టింగ్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్ అనమాట. టెస్టింగ్లో మనం డాకర్ని రన్ చేస్తాము. డిప్లాయ్ ఏంటంటే మనం ఏదైతే రన్ చేసిన ఇమేజ్ అయితే ఉందో, రన్ చేసిన కంటైనర్ యొక్క ఇమేజ్ని డాకర్ హబ్లోకి పుష్ చేస్తాము. ఇవన్నీ ఎలా డాకర్ హబ్కి ఎలా పుష్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇక్కడ డాకర్ పైప్ లైన్ ఇక్కడ ఈఎన్వి అనేసి డాకర్ రిజిస్ట్రీ క్రెడిషనల్స్ ఇస్తాము. అండ్ మేనేజ్ క్రెడిషనల్స్లో మనం క్రెడిషనల్స్ ప్రొవైడ్ చేస్తామండి. మేనేజ్ క్రెడిషనల్ గిట్హబ్ జెంకిన్స్ అని ఉంటుంది. మేనేజ్ క్రెడిషనల్స్ జెంకిన్స్ అని ఉంటుందండి. దాంట్లో డాకర్ రిజిస్ట్రీ డీటెయిల్స్ ఇస్తాం. మేనేజ్ క్రెడిషనల్స్ ఇన్ జెంకిన్స్ యూజింగ్ మేనేజ్ క్రెడిషనల్. ఈ మేనేజ్ క్రెడిషనల్స్ మనం డాకర్ రిజిస్ట్రీస్ ఇస్తాం. డాకర్ రిలేటెడ్ ప్లగ్గిన్స్ మేనేజ్ ప్లగ్గిన్స్లో ఇన్స్టాల్ చేస్తామండి. ఇక్కడ కావాల్సిన క్రెడిషనల్స్ని బిల్డ్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడ గ్లోబల్ క్రెడిషనల్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఇక్కడ యూఆర్ఎల్లో మనం ఎస్సిఎం అంటారు. ఈ గిట్ హబ్ యూఆర్ఎల్ని ప్రొవైడ్ చేస్తారు కూడా. ఒకవేళ డాకర్ ఫైల్ ఏదైతే ఉందో డాకర్ ఫైల్ని మనం గిట్ హబ్లో పెట్టుకొని ఆ గిట్ హబ్ యొక్క యూఆర్ఎల్ని ఇక్కడ ప్రొవైడ్ చేసుకొని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో
సో ఇలా మెథడ్స్ చెప్పాలండి. ఐ హ్యావ్ ఎ డాకర్ ఫైల్ ఇన్ ఎ గిట్ హబ్. So we need to provide to the source code management in a remote repository. We provide to the URL, um, and we need to install the plugins into the manage plugins, and we provide to the credential in a manage credentials అని ఈ మెథడ్స్ చెప్పాలి. లేదు నేను ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కాకుండా నేనే పైప్ లైన్ రాసుకుంటా అంటే జస్ట్ సెలెక్ట్ ద ఫ్రీ స్టైల్ ఆర్ పైప్ లైన్ అండి. అక్కడ మనం డిక్లరేటివ్ పైప్ లైన్ ద్వారా ఫస్ట్ ఎన్విరాన్మెంటల్లో క్రెడిషనల్స్ ఇవ్వాలి. ఫస్ట్ స్టేజ్లో బిల్డ్ బిల్డ్ అన్న చోట డాకర్ బిల్డ్ కమాండ్ కొట్టాలి. రన్ టెస్టింగ్లో డాకర్ రన్ కమాండ్స్ వాడాలి. డిప్లాయ్లో బిల్డ్ విత్ డిప్లాయ్లో డాకర్ పుష్ కమాండ్ ద్వారా డాకర్ హబ్లోకి పుష్ చేయాలి. సో ఇట్లా మనం జెంకిన్స్ క్రెడిట్స్ డాకర్ హబ్ చేయొచ్చండి. సో అదొక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ లాగా చెప్పాను వాళ్ళకి. సో హౌ టు డూ మల్టిపుల్ బ్రాంచ్ పైప్ లైన్. ఇది మల్టీ స్టేజ్ పైప్ లైన్. ఇక్కడ స్టేజ్ 1 స్టేజ్ 2 ఇట్లా వాడుతున్నాం కదా, ఇట్లా మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అనమాట ఇది. So it is a simple depend upon the pull request to deploy the ఇది development. మల్టీ బ్రాంచ్ చెప్పండి. బ్రాంచ్ పైప్ లైన్ అంటే డెవ బ్రాంచ్ ప్రొడక్షన్ బ్రాంచ్ అన్నిటి మీద ప్యారల్ కదా అవునండి. మాస్టర్ ఇట్లా గిట్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఒక్కొక్క బ్రాంచ్లో ఓకే ఒక్కొక్క రిపోర్ట్స్ని తీసుకొని డిప్లాయ్ చేయడం అనమాట. ఇది మల్టీ స్టేజ్ అంటే సింపుల్ డిక్లరేటివ్ పైప్ లైన్ మనకి స్టేజెస్ ఉంటాయి, ఆ, ఇందులో బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి, సో అన్నిటి మీద ప్యారల్ గా రన్ అవుద్దా? మల్టీ బ్రాంచ్లో 1 by 1 పుల్ రిక్వెస్ట్ తీసుకొని అప్రూవల్ తీసుకొని చేస్తారని. ప్యారలల్గా ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది, కాకపోతే ఓకే, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో డిప్లాయ్ డిఫరెంట్ అవుతుందా? ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ అవుతుంది అంతే. ఇంకా ఇన్ ద సేమ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్. In the multi-branch pipeline, Jenkins automatically discover the manage and execute the pipeline for the branch which contain the Jenkins of the source control. Source control అంటే GitHub. Okay, source control లో మనకి డెవలప్మెంట్, యూఏటి, ప్రొడక్షన్ మ్యాట్. So in the same, we will push the depending upon the branches automatically the particular variable used upon deploy. Of course, using with multiple stages, single pipeline is multiple environment like a deployment, UAT, production. ఓకే, ఇక్కడ చాయిస్ పారామీటర్స్ ద్వారా కూడా మనం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో చేసుకోవచ్చండి. అదొక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడైతే నేనైతే ఓపెన్ చేశాను ఈ రిఫరెన్స్. లెట్ మీ ఓపెన్ దిస్ వన్. సో జెంకిన్స్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. సో ఇక్కడ ఏంటంటే ఒకటి ఇక్కడ డెవలప్మెంట్ మాస్టర్, డెవలప్మెంట్ ఫ్యూచర్ అండ్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. చాయిస్ వెబ్ పారామీటర్ వర్క్ చేయాలంటే ఏదైనా ప్లగిన్ మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందా? చాయిస్ పారామీటర్స్ లేదండి, ప్లగిన్స్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అది చాయిస్ పారామీటర్స్లో మనకి చాలా పారామీటర్స్ ఉంటాయి. స్ట్రింగ్ పారామీటర్స్, దాంట్లో పారామీటర్స్ చాలా ఉంటాయి. ఏ ప్లగిన్స్ ఏమి నేను ఇన్స్టాల్ అనేది చేయాల్సిన అవసరం ఏంటంటే లేదు. పారామీటర్ ఆప్షన్ రావాలంటే మళ్ళీ ఇంకేదన్నా ప్లగిన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందా అంటున్నా. లేదు, అవసరం లేదు. బై డిఫాల్ట్ వస్తుందా? వస్తుంది. మీరు ఏదైతే ఓకే ఓకే, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఆర్ ఇంకా ఇక్కడ మనం బిల్డ్ చేస్తున్నామండి ఒక పైప్ లైన్ని. పైప్ లైన్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం బులియనా, చాయిసా, ఇవన్నీ పారామీటర్స్. బులియన్, ట్రెడిషనల్స్, ఫైల్ పారామీటర్స్, మల్టీ లైన్ స్ట్రింగ్ పారామీటర్స్, ఇవన్నీ స్ట్రింగ్ పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ చాయిస్ పారామీటర్స్ ఇక్కడ తీసుకుంటాం కదా. ఈ తీసుకున్న తర్వాత ఆ దాంట్లో దేవా, ఆ, అక్కడ దాని పేరు ఒకటి దేవ్ అని, ఒకటేమో ప్రొడక్షన్ అని, ఒకటి టెస్టింగ్ అని ఇస్తామండి. అట్లా మనకి బిల్డ్ చేసేటప్పుడు కనపడిపోతాయి. బిల్డ్ చేసేటప్పుడు ఆప్షన్ వస్తుంది, అందులో మనం డిఫాల్ట్ చేసుకోవచ్చు. కనపడుతుంది. అది మనం ఏమి ప్లగిన్స్ అవసరం లేదు. ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకుంటాం కదా
పైప్ లైన్లో కాన్ఫిగర్ చేస్తాం కదా. సో అప్పుడు బిల్డింగ్ టైంలో మనకి నువ్వు ఏ బ్రా ఏ దేనికి చేయాలంటే దానికి చేయొచ్చు. ప్లగిన్స్ అవసరం లేదండి. ఓకే. ఓకేనండి. యా. సో ఇది ఆ, మ్మ్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ స్టెప్ డెవలపర్ ఫ్యూచర్ టు ద బ్రాంచ్, సెకండ్ స్టెప్ ఫ్యూచర్ బ్రాంచ్, ఫ్యూచర్ నుంచి రేజ్ ద పిఆర్ అగెన్స్ట్ ద డెవలప్మెంట్ బ్రాంచ్ టు టెస్ట్ ద కోడ్. ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. సో థర్డ్ స్టెప్ ఏంటంటే ద గిట్ హబ్ సెండ్ టు ద వెబ్ హుక్ టు పిఆర్ ఇన్ఫర్మేషన్. పిఆర్ అంటే ఏం లేదు, రేజ్ ద పిఆర్ టు అగెన్స్ట్ డెవలప్మెంట్. సో ఇక్కడైతే నువ్వైతే కమిట్ చేసావో ఇది నువ్వు డెవలప్మెంట్కి వెళ్ళాలంటే పిఆర్ రైజ్ చేస్తున్నావు. పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్ అనమాట. గిట్ హబ్ సెండ్ టు ద వెబ్ హుక్ టు పిఆర్ ఇన్ఫర్మేషన్. ఈ వెబ్ హుక్ ఇన్ఫర్మేషన్ నుంచి ఫోర్త్ స్టెప్ ఎక్కడికి వెళ్ళింది? సో ఫోర్త్ స్టెప్ క్రియేట్ ద ట్రిగ్గరింగ్ పైప్ లైన్ ఫ్యూచర్ బ్రాంచ్ బేస్డ్ ఆన్ అవైలబుల్ జెంకిన్స్ పైప్ లైన్. సో ఇక్కడ నుంచి జెంకిన్స్ పైప్ లైన్కి వెళ్ళి సో అప్డేట్ ద పిఆర్ సో విత్ జాబ్ స్టేటస్. సో ఫిఫ్త్ స్టెప్ ఇక్కడ ఉంది. ఆ ఫిఫ్త్ స్టెప్ నుంచి లైక్ మెర్జ్ టు ద పిఆర్. ఇక్కడ ఫిఫ్త్ స్టెప్ నుంచి మెర్జ్ టు ద పిఆర్ అండ్ రేస్ ద పిఆర్ అగెన్స్ట్ ద మాస్టర్ బ్రాంచ్. ఓకే, డెవలప్మెంట్ బ్రాంచ్కి మెర్జ్ అయిపోయింది. ఫ్యూచర్ బ్రాంచ్లో ఉన్న కోడ్ మెర్జ్ అయిపోయింది డెవలప్మెంట్ బ్రాంచ్కి. ఈ డెవలప్మెంట్ బ్రాంచ్ నుంచి ఈ మాస్టర్ బ్రాంచ్కి రేజ్ ద పిఆర్ అగెన్స్ట్ ద మాస్టర్ బ్రాంచ్ ఫర్ ద డేవ్ డిప్లాయ్. డేవ్లో డిప్లాయ్ని మనం మాస్టర్ బ్రాంచ్కి ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఇక సెండ్ టు ద వెబ్ బుక్ విత్ పిఆర్ ఇన్ఫర్మేషన్. ఇట్లా నుంచి జెంకిన్స్కి వెళ్తుంది. సో ఇట్లా ఆ తర్వాత ఈ జెంకిన్స్లోకి వెళ్ళిన తర్వాత పైప్ లైన్ అండ్ రన్ అంటిల్ టెస్ట్ కేసెస్ కోడ్ అనాలిసిస్ అండ్ డిప్లాయ్ ద డే వన్ క్యూ ఎన్విరాన్మెంట్. Then create the triggering pipeline to develop the branch based on available Jenkins pipeline and update the PR with job status. ఇట్లా మీరు ఒక జెంకిన్స్ పైప్లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఇంకా డెవలప్మెంట్ ఫ్యూచర్ బ్రాంచ్లో చేస్తాము. ఆ తర్వాత ఫ్యూచర్ బ్రాంచ్లో నుంచి రేజ్ ద పిఆర్ టు ద డెవలప్మెంట్ బ్రాంచ్. ఈ డెవలప్మెంట్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు గిట్ హబ్కి పిఆర్ రేజ్ చేసి గిట్ హబ్ నుంచి ట్రిగ్గరింగ్కి వెళ్తుంది. సో గిటబ్ నుంచి ట్రిగ్గరింగ్కి వెళ్ళి ట్రిగ్గర్ నుంచి పైప్ లైన్ రన్ హ్యాస్ అంటిల్ టెస్ట్ కోడ్ అనాలిసిస్. సో ఇక్కడ వాళ్ళు స్టేట్ కోడ్ అనాలిసిస్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్ బ్రాంచ్లో ఉన్న కోడ్ లైక్ డెవలప్మెంట్ బ్రాంచ్కి వెళ్తుందండి. డెవలప్మెంట్ బ్రాంచ్ నుంచి మీరు మాస్టర్ బ్రాంచ్కి వెళ్ళాలంటే మళ్ళీ పిఆర్ చేసి పిఆర్ రేజ్ చేసి దాని అప్రూవల్ వచ్చేసి మాస్టర్ బ్రాంచ్కి వెళ్ళి మళ్ళీ దాంట్లో సెండ్ ద వెబ్ కుట్ పిఆర్ ఇన్ఫర్మేషన్. ఇట్లా మొత్తం ఇక్కడ మళ్ళీ స్టేట్ కోడ్ అనాలిసిస్ డెవలప్మెంట్ అండ్ క్యూ ఎన్విరాన్మెంట్ దెన్ గో టు ద అప్డేట్ సిఆర్ ద స్టేటస్. సో ఈ డయాగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే సో మీరు ఎండ్ టు ఎండ్ చెప్పినట్టే. ఓకేనండి. సో లెట్స్ గో టు ద అదర్ క్వశ్చన్స్. what is the kind of application you are set up into the Jenkins pipeline అంటారు. సో ఒకటైతే ఎక్కువైతే నేను జావా అప్లికేషన్ మీద చెప్తానండి. ఒక టామ్ క్యాట్ అప్లికేషన్ జావా అప్లికేషన్ మీద పనిచేశాను. విల్ గెట్ ద జార్ ఫైల్ అండ్ జార్ ఫైల్స్ వార్ ఆర్టిఫాక్ట్స్. అంతే ఇక్కడ వచ్చిన ఆర్టిఫాక్ట్స్ని మేము టామ్ క్యాట్లో టెస్టింగ్ చేసి బిఫోర్ గోయింగ్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ మేము టామ్ క్యాట్లో టెస్టింగ్ చేస్తాము అని చెప్తానండి. ఎక్కువైతే జావా అప్లికేషన్స్ వర్క్ చేస్తానని చెప్తాను. హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ .NET అప్లికేషన్ బై యూజింగ్ ఆఫ్ CI/CD అని అడిగారు. బట్ నాకు చేయలేదని చెప్పాను. బట్ మనం జావా అప్లికేషన్ విత్ జెంకిన్స్ అండ్ .NET అప్లికేషన్ విత్ జెంకిన్స్ చూస్తాము. జావా అప్లికేషన్ ఇన్ జెంకిన్స్ pipeline. So build Java with Maven. Okay, ఇది చెప్పాలి. how to run simple build Java with Maven and we have ఇక్కడ ఏంటంటే వీళ్ళు రిక్వెస్ట్ ఏంటి 2 GB RAM, Docker and Compose and GitHub, 4 clone simple repositories. సో క్రియేట్ ద పైప్ లైన్ విత్ జెంకిన్స్. చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. డాష్ బోర్డ్
Maven with clean the jobs. ఇప్పుడు Maven ద్వారా జావా టెస్టింగ్ చేస్తామని చెప్పాలండి. ఇక్కడైతే వీళ్ళైతే మ్యావినే వాడుతున్నారు. మ్యావిన్ టెస్ట్ డెలివర్ టు ద కంటెంట్. సో ఈ కంటెంట్ యూస్ చేసి సో వీ కెన్ డెలివర్ ద యూ కెన్ డెలివర్ ఇట్. ఈ డాట్ నెట్ అప్లికేషన్ వాడారా అంటే ఈ ఎజ్యూర్ డెవాప్స్లో అయితే డాట్ నెట్ అయితే వాడతారు. అదొక రిఫరెన్స్ డాక్యుమెంట్ అయితే ఉంది. డిప్లాయ్ ద డాట్ నెట్ విత్ ఎడ్జ్ డెవాప్స్ అని. వేణు గారు, ఈ అనండి. టామ్ క్యాట్ సర్వర్ వాడుతున్నారా? అంటే అవుట్డేటెడ్ అంటున్నారు అందరూ. టామ్ క్యాటా? లేదండి, ఉమ్. మేము వాడుతున్నామండి. ఇంకా మా అప్లికేషన్లో టామ్ క్యాటే ఉంది. అది ఈబిఎక్స్ పాత్ మీద ఉంది. ఈబిఎక్స్ జావా డెవలపర్లు వాడతారు టామ్ క్యాట్. ఆ డెవలపర్తో మేము టామ్ క్యాట్ మీదే వర్క్ చేస్తాం. ఈ ఈబిఎక్స్ పాత్లో జావా రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ అప్లికేషన్ రిలేటెడ్ ఈబిఎక్స్ పాత్ మీద ఉన్నాయి. వాట్ ఈస్ ద ఈబిఎక్స్ డెవలపర్ మా దాంట్లో ఈబిఎక్స్ డెవలపర్స్ ఉన్నారు. టొబాకో ఈబిఎక్స్ డెవలపర్స్ వీళ్ళు టామ్ క్యాట్ వాడుతున్నారు. మీ దానికి సపోర్ట్ కూడా ఇస్తున్నాం. మెయింటెనెన్స్, ఏమైనా హెల్త్ చెక్స్ పోయినా కానీ రీస్టార్ట్ చేయడం, ఆ, చాలా జాబ్స్ ఈ పా ఈ ఈబిఎక్స్ మీదే పనిచేస్తున్నాయి. వాడుతున్నామండి, కరెంట్గా మేము వాడుతున్నాం. టామ్ క్యాట్ మీదే వర్క్ చేస్తున్నాం. ఓకే. సో మీరు ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు, లేదు మేము వాడుతున్నాము, ఈ ఈబిఎక్స్ డెవలపర్స్ కూడా ఈ టామ్ క్యాట్ మీద పనిచేస్తున్నారు. మేము అప్పుడప్పుడు హెల్త్ చెక్స్ చెక్ చేస్తూ ఉంటాం. ఈ హెల్త్ చెక్ కూడా మేము ఈబిఎక్స్ హెల్త్ చెక్ టార్గెట్ గ్రూప్లో కూడా క్రియేట్ చేసామండి. లోడ్ బ్యాలెన్సర్ కూడా టార్గెట్ గ్రూప్లో హెచ్టిటిపిఎస్ మీద కాన్ఫిగర్ చేసి ఉంది. అయితే చాలా జేడీస్లో జే బాస్ అట్లాంటి సర్వర్స్ మెన్షన్ చేసి ఉన్నారు, కానీ టామ్ క్యాట్ ఎక్కడ నేను వినలేదు. ఆ, అదే మన ఎన్విరాన్మెంట్ ఇక చెప్పడం అండి. మనం మనం ఏదైతే చేసామో ఇంకా దాన్ని ఇంకా స్ట్రాంగ్గా చెప్పడమే. ఇక అంటే కరెక్ట్, ఇదైనా తెలిసి ఉంది కదా అని వాళ్ళు సో ఐడెంటిఫై చేస్తారు ఓకేనా అండి. ఎందుకంటే నాకు తెలిసిందే ఇది. సో యా, ఈ హెల్త్ చెక్ పాత్స్ సెట్టింగ్స్లో మేము ఈబిఎక్స్ పాత్ L7 లోడ్ బ్యాలెన్సర్లో కాన్ఫిగర్ చేస్తాం. L7 అంటే పాత్ బేస్ రౌటింగ్ కదా. సో ఆ పాత్ బేస్ రౌటింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా చేస్తారో చెప్తాను. పాత్ బేస్ రౌటింగ్ ఇన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఈ ఒక్కలో రౌటింగ్ విత్ పాత్ బేస్ రౌటింగ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఈ పాత్ ఈబిఎక్స్ పాత్ ఇస్తాం అనమాట మేము. వాట్ ఈస్ ద లోడ్ బ్యాలెన్సర్, వాట్ ఈస్ ద పాత్ బేస్ రౌటింగ్. సో ఇట్లా ఈ ఐఫెన్ ఈబిఎక్స్ అంటే మనకి ఆ యొక్క ఇన్స్టెన్స్కి పోతుంది. -EBX1 అనో సంథింగ్ అట్లా డిఫరెంట్ పాస్ ఇస్తే ఆ పాత్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వీళ్ళు ఇచ్చారండి, ఇన్స్టెన్స్ ఇచ్చారు. అండ్ ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ అనమాట. ఈ పాత్ బేస్డ్ రౌటింగ్ కాకుండా ఇంకేం మెకానిజమ్స్ ఉన్నాయి ఇందులో లోడ్ బ్యాలెన్సర్లో? పాత్ బేసింగ్ రౌటింగ్ నుండి ఇంక చూడండి, ఇక్కడ పాత్ బేస్ రౌటింగ్, ఇక్కడ పాత్ ఇచ్చేది ఈ పాత్లో ఉన్న టార్గెట్స్కి అంటే వెళ్ళిపోవాలని. ఐడియా ఉంది. ఆ ఆ పాత్ ఇవ్వగానే పోర్ట్ అది ఫార్వర్డింగ్ సపరేట్. ఉంటుంది. పోర్ట్ ఎస్ ఫార్వర్డింగ్ ఎస్. ఉంటుంది. అండ్ పోర్ట్ ఫార్వర్డింగ్ ఉంటుంది, రీడైరెక్ట్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దాన్ని 880 చేస్తే నేను 443కి రీడైరెక్ట్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు అనమాట. రీడైరెక్టింగ్, పోర్ట్ ఫార్వర్డింగ్, పాత్ బేస్ రౌటింగ్, ఈ 3 మెకానిజమ్స్ నాకు తెలుసు. సో అది చేశాను అనమాట. సో పాత్ బేస్ రౌటింగ్ అదే ఇప్పుడు మీ కరెంట్ ప్రాజెక్ట్లో కూడా వాడుతున్నాం. రీడైరెక్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్ ఒక నార్మల్ నార్మల్ పోర్ట్ మీద వాళ్ళు రౌట్ చేసినా కానీ లైక్ హెచ్టిటిపిఎస్ పోర్ట్కి వెళ్ళేటట్టు రీడైరెక్ట్ చేసుకోవచ్చు. అదే యా. యూజర్ హెచ్టిటిపి అని టైప్ చేసినా కానీ
HTTPS గా రీడైరెక్ట్ చేయడం. ఎస్ కరెక్ట్ అండి, ఎస్. యా. సో లాస్ట్లో ఏమడుగుతారంటే వాట్ ఈస్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, వాట్ ఎవర్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా 4 years ఏడబ్ల్యూఎస్ లైక్ క్లౌడ్ ఇంజనీర్ గాను డెవాప్స్ ఇంజనీర్ గాను పెట్టుకోండి. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ రిలవెంట్ 4 years పెట్టుకుంటే మీకు క్వశ్చన్స్ కొంచెం నార్మల్గా పడతాయి. ఓవరాల్గా ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం ఇదే పెట్టుకుంటే మనకి కష్టం అవుతుంది ఇంటర్వ్యూ. ఐ మీన్ ఇన్ డెప్త్గా అడుగుతారు ఇక. సో వాట్ ఎవర్ ఉన్నా నార్మల్గా రిలవెంట్ విత్ డెవాప్స్ ఇంజనీర్ 4 years పెట్టుకోండి, మాట్లాడచ్చు. సో లాస్ట్లో హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ ఆక్టోపస్ డిప్లాయ్ అని అడుగుతారు. అంటే ఇవి అడ్వాన్స్ టెక్నాలజీస్, ఇవి అసలు నాకు తెలియదని చెప్పాను. ఐ మీన్ I don't have a experience. I didn't get an opportunity to work on this. But if you give an opportunity, I'm happy to learn అని ఇలా చెప్పాలండి. మనం willing to learn అని అలా ఆన్సర్ చేయాలి. సో ఇలా ఆక్టోబస్ అనేది కూడా లైక్ కాన్ఫిగరేషన్ డిప్లాయ్మెంట్ మేనేజ్మెంట్. టూల్. ఆక్టోపస్ ఇది అదే అప్పటికప్పుడు స్ట్రైక్ అవ్వవు కదండి క్వశ్చన్స్. బట్ అసలు మనం ఏం చేయని కూడా అడుగుతారు. కనీసం మనం బేసిక్గా చెప్పాలి. ఐ నో దట్ దిస్ టూల్ అని ఫర్ కంటిన్యూస్ డిప్లాయింగ్ సాఫ్ట్వేర్, గెటింగ్ మేకింగ్ చేంజెస్, డిప్లాయ్మెంట్ టూల్ లైక్ దట్. అంటే ఇది కంపేర్ టు ఏంటండి? కంపేర్ టు మీరు డిప్లాయ్మెంట్ టూల్ అంటే దేని కంపేర్ చేయొచ్చు సిమిలర్గా? ఇప్పుడు ఎజూర్ డెవాప్స్ లేకపోతే యాన్సిబులా లేకపోతే ఏంటిది? ఓన్లీ డిప్లాయ్మెంటేనా? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓకే, ఓన్లీ డిప్లాయ్మెంట్ మాత్రమే చేస్తుంది అనమాట. రిలీజ్ ద మేనేజర్, ఎజ్యూర్ డెవలప్. ఓకే, ఇది ఐఎమ్ నాట్ అవేర్ అని చెప్పాను. ఓకే, సో దట్స్ ఇట్ అండ్ ఐఎమ్ స్టాప్ ద రికార్డింగ్ నౌ. ఈ